నమస్తే. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మనీ పవర్ ట్రైనర్, యోగా గురు విశ్వక్సేన్ గారు. మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. చాలా సంతోషం సార్. మీరిచ్చిన ఒక్కొక్క విధానం మనీ మనకి అట్రాక్ట్ అవ్వడానికి, మనీ మెడిటేషన్‌కి సంబంధించి కానీ, మనీ మనకి అట్రాక్ట్ అవ్వాలన్నా, ఇంతకుముందు వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ చాలా చాలా బాగుంది సార్. అయితే సాధారణంగా చాలా మందికి మనీ బ్లాక్స్ ఉంటాయి అనేసి అంటారు కదా! యెస్. సో, అసలు ఈ మనీ బ్లాక్స్ ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయంటారా? ఉన్నాయని మనం ఎలా తెలుసుకోవాలి? అయితే చాలా మందికి మనీ బ్లాక్స్ ఎలా ఏర్పడతాయో తెలీదు. మనీ బ్లాక్స్ ఏర్పడి ఉంటాయని తెలుసు, కానీ ఎలా ఏర్పడతాయో తెలీదని అనుకుంటుంటారు. అసలు మనీ బ్లాక్స్ అంటే ఏమిటంటే, మీ జీవితంలోకి మీకు రావాల్సిన డబ్బు రాకుండా ఆగిపోవడాన్ని మనీ బ్లాక్స్ అంటారు. హుహుహుహు. మీకు వ్యాపారంలో రావాల్సిన డబ్బులు రాకపోవడం కానివ్వండి, మీకు ఎవరైనా ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడం కానివ్వండి. అంటే చాలామంది అంటుంటారు, సార్ మాకు ఈరోజు డబ్బు రావాల్సి ఉంది, డబ్బు వస్తుంది అనుకున్నాము కానీ రాలేదు. అంటే అక్కడ ఏదో బ్లాక్ ఏర్పడి ఉంటుంది. హ్మ్. ఒకవేళ మీకు మనీ బ్లాక్ ఏర్పడినప్పుడు కూడా డబ్బు వచ్చింది అనుకోండి, ఆ డబ్బు మీ చేతిలో ఆగదు. కొంతమంది ఇంకో రకంగా అంటుంటారు, సార్ డబ్బు వస్తుంది కానీ ఆగడం లేదు, డబ్బు నిలవడం లేదు. అది ఫిక్స్డ్ డిపాజిట్ కానివ్వండి, లిక్విడ్ అమౌంట్ కానివ్వండి. ఎందుకు ఆగదు అంటే, ఎప్పుడైతే మీకు బ్లాక్స్ ఏర్పడి ఉంటాయో మీ సబ్కాన్షియస్ బ్రెయిన్లో మనీ బ్లాక్స్, సాధారణంగానే మీరు ఎట్టి పరిస్థితుల్లో డబ్బు మీ చేతిలో నిలిచే అవకాశం లేదు. ఆ డబ్బుని మీ బ్లాక్స్ ద్వారా ఎలా ఆపుతున్నారంటే, మీ ఆలోచన ద్వారా ఆపుతున్నారు. హ్మ్. ఈ విశ్వంలో ఎంతో డబ్బు మీ వైపుకు రావడానికి సిద్ధంగా ఉంది, కానీ కేవలం మీ నెగిటివ్ ఆలోచనలతోనే అది బ్లాక్గా ఏర్పడి రావడానికి అక్కడ ఆగిపోయి ఉంది డబ్బు. కొంతమంది గడిచిన జీవితంలో తెలుసో తెలియకో డబ్బు గురించి నెగిటివ్గా మాట్లాడి ఉంటారు. అంటే డబ్బుదేముంది, హ్మ్. డబ్బులేం చెట్ల కాయవు కదా. అవును. ఇటువంటివి నెగిటివ్స్ మాట్లాడి ఉన్నప్పుడు అది ఒక బ్లాక్గా ఏర్పడి ఉంటుంది వాళ్ళ బ్రెయిన్లో. అయితే ఈ బ్లాక్ సాధారణంగా మనకు ఎలా ఏర్పడి ఉంటాయంటే, మీ విద్యా వ్యవస్థలో కానివ్వండి, కుటుంబ వ్యవస్థలో కానివ్వండి, సమాజంలో అనేక రకాలుగా మీ సబ్కాన్షియస్ బ్రెయిన్లో ఈ థాట్స్ అనేవి బ్లాక్గా ఏర్పడి ఉంటాయి. మీరు చదువుకునేటప్పుడు విద్యా వ్యవస్థలో ఉన్నప్పుడు మీకు ఒక ఆలోచన వచ్చి ఉంటుంది, నేను రేపు బాగా చదివి ఒక ఉద్యోగాన్ని సంపాదించుకొని ₹1,00,000 జీతం గనక చేస్తే నేను చాలా హ్యాపీగా ఉంటానని. అదొక బ్లాక్గా ఏర్పడి ఉంటుంది. అంటే మీరు ఫిక్స్ అయ్యారు కేవలం ఒక ₹1,00,000 శాలరీ కోసం. మీరు అలా ఫిక్స్ అయినప్పుడు మీకు ఆ ₹1,00,000 వస్తుంది, అది ఉద్యోగం ద్వారా వస్తుంది. కానీ ఈ విశ్వంలో అనేక అవకాశాలు మీ వైపుకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి, కానీ మీ ఆలోచన కేవలం ఒక శాలరీ ద్వారానే మీరు వస్తుందని ఫిక్స్ అయ్యారు. హ్మ్. ఎప్పుడైతే మీరు ఒక మార్గం ద్వారానే డబ్బు వస్తుందని ఫిక్స్ అయ్యారో, మీకు అది ఒక బ్లాక్గా ఏర్పడి ఉంటుంది. మీకు అంతే అమౌంట్ వస్తుంది, ఎక్కువ అమౌంట్ రావడం జరుగుతుంది. అంటే సాలరీతో పాటు మల్టిపుల్‌గా కూడా వచ్చే Yes. అవకాశాలు ఉంటాయంటారా? మీకు ఎన్నో రకాలైన అవకాశాలు రావచ్చు. ఈ విశ్వం ఎన్నో అవకాశాలను మీ దగ్గరికి తీసుకువస్తుంది. కాబట్టి మీ ఆలోచన విధానం అక్కడ ఒక బ్లాక్గా ఏర్పడి ఉంటుంది. ఇది విద్యా వ్యవస్థ పరంగా చూసినప్పుడు. మీరు కుటుంబ వ్యవస్థ పరంగా చూసినప్పుడు, మీ కుటుంబ సభ్యులు చాలా వరకు మీకు డీమోటివేషన్ చేసి ఉంటారు. ఈ నువ్వు సంపాదించలేవు, ఇది నీ వల్ల కాదు, ఇది నీకు రాసిపెట్టి లేదు అని చెప్పడం ద్వారా అది ఒక బ్లాక్గా ఏర్పడి మీకు డబ్బులు రాకుండా ఉండడానికి చాలా అవకాశం. ఈరోజు చాలామంది కుటుంబాల్లో గమనించండి, వాళ్ళ పిల్లల్ని కానివ్వండి, ఇంట్లో ఉండే వాళ్ళని ఇలా డీమోటివేషన్ చేస్తూ ఉంటారు. నువ్వేది సాధించలేవని, నువ్వేం సంపాదించలేవని, డబ్బు ఆకర్షించడం నీ వల్ల కాదని చెప్పడం ద్వారా అది వాళ్ళలో బ్లాక్గా ఏర్పడి ఉంటుంది. హ్మ్. సమాజంలో మీరు చుట్టుపక్కల వ్యక్తులను గమనించినప్పుడు ఎప్పుడైతే నెగిటివ్ ఆలోచనలు మీ బ్రెయిన్లో గనక వెళ్తాయో, అది కూడా ఒక నెగిటివ్ బ్లాక్గా ఏర్పడి మీరు డబ్బు సంపాదించకపోవడానికే కారణంగా మారవచ్చు. మీ యొక్క ఆలోచన అనేది ఒకదానికి ఫిక్స్ అయినప్పుడు కేవలం అటువంటి పరిమిత అమౌంట్ మాత్రమే మీ జీవితంలోకి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే వాటిని మీరు ఓపెన్ చేస్తారో, ఆ పరిమితత్వాన్ని దాటి అన్లిమిటెడ్కి వెళ్తారో, అప్పుడు డబ్బు మీ వైపుకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అయితే కొంతమంది జీవితంలో తెలుసో తెలియకో ఈ డబ్బు గురించి అనేక రకాల నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటాయి. ఎలా 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 ఉంటారు వీళ్ళు చూడండి. ముఖ్యంగా డబ్బు కష్టపడితేనే వస్తుంది, డబ్బు ఏం చెట్లకు కాయదు కదా, డబ్బు ఎవరికి ఊరికే రాదు కదా అని డబ్బును చాలా ఒక నెగిటివ్ భావనలో ఉంటారు. అంటే అది మంచిగా పాజిటివ్‌గానే చెప్తున్నట్టు అనుకుంటారు కదా సార్. వీళ్ళ భావన ఎలా ఉంటుంది, కష్టపడితేనే డబ్బు వస్తుంది అనేది ఆ భావంలో ఉంటారు. హ్మ్. ఎప్పుడైతే మీ జీవితంలోకి డబ్బు చాలా సులభంగా, చాలా ఆనందంగా, చాలా సంతోషంగా నేను ఆకర్షిస్తున్నాననే భావనలో గనక ఉంటే, మీ జీవితంలో సులభతరమైన పద్ధతులని ఆకర్షించడానికి మీ సబ్కాన్షియస్ బ్రెయిన్ కోరుకుంటుంది.
ఏ వ్యక్తి కష్టపడి ఉండాలి, ఏ వ్యక్తి జీవితాంతం కష్టపడి కోరుతూ ఉండాలని ఎవ్వరు అనుకోరండి. ప్రతి వ్యక్తి ఆనందంగా ఉండాలనే కోరుకొని ఉంటారు. ఇలా ఇటువంటి ఆలోచనలు మీ బ్రెయిన్‌లో ఉండడం ద్వారా సాధారణంగానే ఆ బ్లాక్స్ ఏర్పడి ఉంటాయి. ఇంకా ఈ బ్లాక్స్ ఏర్పడటానికి తెలిసి తెలియకో కొంతమంది గతంలో డబ్బుల గురించి వాళ్ళ దగ్గర పనిచేసిన వర్కర్స్‌కి కానివ్వండి, వాళ్ళు సరిగ్గా సాలరీలు ఇవ్వకుండా ఆపుతూ ఉంటారు. అది గూడా ఆ ఓనర్‌కి మనీ బ్లాక్‌గా ఏర్పడే అవకాశాలుంటాయి. కాబట్టి మీకు మనీ బ్లాక్స్ ఏ విధంగా ఏర్పడుతున్నాయి అనేది చూసుకోండి. మీరు ప్రకృతికి గనక హాని చేసే అలవాట్లు గనక మీలో ఉంటే, ఇవి మీకు మనీ బ్లాక్స్ ఏర్పడడానికి చాలా అవకాశాలుంటాయి. కాబట్టి మనీ బ్లాక్స్ ఏర్పడకుండా చూసుకుంటే డబ్బుని ఎక్కువగా ఆకర్షించవచ్చు. చాలామంది జీవితంలో ఈ మనీ బ్లాక్స్ ఏర్పడినప్పుడు ఎలా తొలగించుకోవాలనేది డౌట్ ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ బ్లాక్స్ ఏర్పడినప్పుడు మనం హొపనోపోనో టెక్నిక్ ద్వారా ఈ మనీ బ్లాక్స్‌ని తొలగించుకోవచ్చు. ఇది ప్రపంచవ్యాప్తంగా నిరూపించబడింది. చాలా పవర్‌ఫుల్ హొపనోపోనో టెక్నిక్. ఉపనోపోనోటెక్. హొపనోపోనో టెక్నిక్ చాలా పవర్‌ఫుల్ అండి. దీనికి హవాయిలో ఉండే ఒక డాక్టర్ హేవ్‌లిన్ అనే ఒక క్లినికల్ సైంటిస్ట్ క్లినికల్ డాక్టర్ ఈ హొపనోపోనో టెక్నిక్‌ని ఉపయోగించి ఏం చేశాడంటే, ఒక హాస్పిటల్‌లో ఉండే ఈ మెంటల్ పేషెంట్స్ ఉంటారు గదా! వీళ్ళని కేవలం ఈయన చెప్పే ఈ 4 వర్డ్స్ ద్వారానే ఎటువంటి మెడిసిన్స్ లేకుండా ట్రీట్మెంట్ చేసి 6 మంత్స్‌లో వాళ్ళ శరీరంలో మార్పుల్ని గమనించాడు. హ్మ్. 1 ఇయర్ తర్వాత ఈ మెంటల్ పేషెంట్స్‌ని పూర్తిగా నార్మల్ స్థితికి తీసుకొచ్చాడు. ఎలా? ఈ హొపనోపోనో టెక్నిక్ ద్వారా. ఈ టెక్నిక్ అంత పవర్‌ఫుల్ టెక్నిక్. ఈ టెక్నిక్‌ని గనక మీరు ప్రతిరోజు ఉదయము 108 సార్లు, రాత్రి 108 సార్లు గనక ఫాలో అయితే, మీ జీవితంలో ఏర్పడిన మనీ బ్లాక్స్‌ని చాలా అద్భుతంగా తొలగించుకోవచ్చు. ఈ హొపనోపోనో టెక్నిక్ ఎలా ఉంటుందంటే ముఖ్యంగా మీరు డబ్బు గురించి చేయాలనుకుంటే మీ జీవితంలో డబ్బును ఆకర్షించవచ్చు. మీరు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని ఆకర్షించాలంటే ఆరోగ్యాన్ని పొందవచ్చు. అదేవిధంగా మీ జీవితంలో ఒక చక్కటి భాగస్వామిని, మీకు మ్యారేజ్ కాలేదు, ఒక చక్కటి అమ్మాయిని, ఒక ఉత్తమ సంస్కారాలు గల అమ్మాయిని మీ జీవితంలోకి ఆహ్వానించాలనుకుంటే అటువంటి అమ్మాయిని ఆహ్వానించవచ్చు. మీ కెరీర్ పరంగా కానివ్వండి, డబ్బుల పరంగా కానివ్వండి, మీరు వేటినైనా ఆకర్షించాలంటే ఈ హొపనోపోనో టెక్నిక్ చాలా పవర్‌ఫుల్‌గా పనిచేస్తుంది. కొంతమంది వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు విడిపోయి ఉంటారు. అటువంటి వాళ్ళను కూడా కలపొచ్చు ఈ టెక్నిక్ ద్వారా. కొంతమంది కుటుంబాల్లో కానివ్వండి, స్నేహితుల్లో కానివ్వండి విడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వ్యక్తులు మనస్ఫూర్తిగా ఈ టెక్నిక్‌ను ఫాలో అయ్యి గాని చేస్తే చాలా మిరాకిల్స్ చూస్తారు. అసలు ఆ టెక్నిక్ ఎలా ఉంటుంది? హొపనోపోనో టెక్నిక్ అనేది కేవలం 4 వర్డ్స్‌లోనే ఉంటాయండి. ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ 4 వర్డ్స్ చాలా మిరాకిల్‌గా పనిచేస్తాయి. వీటిని ఎలా వాడాలి దైనందిత జీవితంలో? మీరు డబ్బుల గురించి ఎందుకు సారీ చెప్పాలి అంటే, మీకు తెలుసో తెలియకో గత జీవితంలో డబ్బుల గురించి చెడుగా మాట్లాడి ఉంటారు. డబ్బుదేముంది, చాలా చీప్ అమౌంట్ కదా అని. మీకు చిన్న చిన్న వస్తువులు కొన్నప్పుడు చాలా తక్కువకే వస్తాయి. అటువంటి విషయాల్లో మీరు డబ్బుల గురించి చాలా చీప్‌గా మాట్లాడి ఉంటారు. కాబట్టి అవన్నీ మీకు మనీ బ్లాక్‌గా ఏర్పడే అవకాశాలుంటాయి. ఆ బ్లాక్స్‌ను తొలగించాలంటే ఐ యామ్ సారీ అని చెప్పాలి. ఐ యామ్ సారీ మనీ. మీరు అలా అన్నప్పుడు మీ గత జీవితంలో ఏర్పడిన బ్లాక్స్ మీరు మనస్ఫూర్తిగా మనీని ఒప్పుకుంటున్నారు. గతంలో నేను చెడుగా మాట్లాడి ఉన్నాను. నన్ను క్షమించండి. ఐ యామ్ సారీ మనీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. అంటే నేను పశ్చాత్తాప పడుతున్నాను. నన్ను క్షమించండి. థాంక్ యూ. థాంక్ యూ అని ఎందుకు చెప్తున్నారంటే, మీ జీవితంలో జరిగిన అనేక సంఘటనల్లో కేవలం మీరు డబ్బు ద్వారానే తీర్చుకొని ఉంటారు. మీరు ఇప్పటి నుంచి గత జీవితం జరిగిన పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు మీ జీవితంలో అనేక దశలలో డబ్బు మీకు హెల్ప్ అయ్యి ఉంటుంది. కాబట్టి డబ్బుకు మీరు కృతజ్ఞతలు చెల్లుతున్నారు. థాంక్ యూ అని చెప్పడం ద్వారా మీకు డబ్బుకు సంబంధించిన అనేక అవకాశాలు మీ వైపుకు రావడం జరుగుతుంది. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ అంటే మీరు డబ్బుకు ప్రేమ భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. డబ్బు మీ జీవితంలోకి ఎక్కువగా ఆకర్షించబడాలంటే మీరు ప్రేమను పంచాలి డబ్బు మీద. కాబట్టి మీరు ప్రేమ భావాన్ని వ్యక్తం చేసినప్పుడు మీ జీవితంలో మరింత ఎక్కువగా డబ్బులు రావడానికి తోడ్పడుతుంది. కాబట్టి హొపనోపోనో టెక్నిక్ అనేది చాలా పవర్‌ఫుల్ అండి. సో, అంటే ఎలాంటి సిట్యుయేషన్స్‌లోనే ఈ 4 యెస్. వర్డ్స్. మీ కుటుంబ వ్యక్తుల్ని ఆకర్షించవచ్చు. మీ దైనందిత జీవితంలో మీ భాగస్వామిని ఆకర్షించవచ్చు. ఆరోగ్యాన్ని ఆకర్షించవచ్చు. మీ కెరీర్, హెల్త్, రిలేషన్స్‌ని కూడా ఆకర్షించవచ్చు. ఒక ఈగోని మాత్రం తీసి పక్కన యెస్. పెట్టాలి. మీరు చేసేటప్పుడు చాలా ప్రశాంతంగా ఉండండి. ఒక్కసారి యూనివర్సల్ ప్రేయర్ చేసుకోండి. మీరు ఏ విషయాల్లో అయినా సరే. థాంక్ యూ యూనివర్స్. ఐ యామ్ సో హ్యాపీ. మై ఫీలింగ్ ఈజ్ వెరీ గుడ్. ఐ యామ్ గుడ్.
థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని ఈ 4 వర్డ్స్ చెప్పేసి ఈ ఈ 4 టెక్నిక్స్ ఐ యామ్ సో సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనే పదాన్ని గనక మీరు మనస్ఫూర్తిగా ఫీల్ అవుతూ గనక 108 సార్లు చెప్పగలిగితే 100% మీ జీవితంలో మీరు వేటినైనా ఆకర్షించవచ్చు. డబ్బుని ఆకర్షించవచ్చు, జీవిత భాగస్వామిని ఆకర్షించవచ్చు, అనారోగ్యం పాలై ఉంటే ఆరోగ్యాన్ని ఆకర్షించవచ్చు. మీ జీవితంలో మీరు వేటిని ఆకర్షించాలనుకుంటే ముందుగా ఫిక్స్ అవ్వండి, నమ్మకంతో చేయండి. అద్భుతమైన టెక్నిక్ అండి. ప్రపంచవ్యాప్తంగా నిరూపించబడిన టెక్నిక్ హొపనొపోనో టెక్నిక్. ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్. ఎవరైనా మీ జీవితంలో మీరు వేటిని కోల్పోయారో వాటిని మళ్ళీ తిరిగి పొందడానికి చాలా పవర్ఫుల్. భార్యాభర్తలు విడిపోయి ఉంటే కూడా పొందవచ్చు. అదేవిధంగా స్నేహితులు విడిపోయి ఉంటే మళ్ళీ కలవచ్చు. మీ కుటుంబాన్ని ఒక మంచి ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాలన్నా డబ్బులను ఆకర్షించి మీ జీవితంలో ముందుకు వెళ్ళవచ్చు. కాబట్టి హొపనొపోనో టెక్నిక్ అనేది మనీ బ్లాక్స్ని తొలగించడానికి చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులను నింపే హొపనొపోనో టెక్నిక్ చాలా సులభమైంది. కాబట్టి మనం చెప్పినట్టు ఈ 4 వాక్యాలు మన జీవితానికి 4 వేదాల్లాగే పనిచేస్తాయి. ఓకే. చాలా 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 బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, హొపనొపోనో టెక్నిక్ ద్వారా అసలు ఎలాంటి సమస్యకైనా, ముఖ్యంగా మనీ ప్రాబ్లంకి, డబ్బు ఎప్పుడు మనతో ఉండాలి అంటే లక్ష్మి, మన హిందూ సంప్రదాయం ప్రకారం లక్ష్మి స్థిరంగా ఉండాలి అంటారు కదా, అలాంటి లక్ష్మి మనకి కావాలి, డబ్బు నిరంతరం మనతో ఉండాలంటే ఈ హొపనొపోనో టెక్నిక్ ఎలా వాడుకోవాలి, దాన్ని వాడుకుని మనం ఎప్పుడు డబ్బుతో నిండుగా ఉండాలనేది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా విశ్వక్సేన్ గారు. మరో బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా విశ్వక్సేన్ గారు నిర్వహించేటటువంటి ప్రత్యేకమైన కార్యక్రమాలు, ప్రత్యేకమైన క్లాసెస్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ, లేదంటే పర్సనల్ అపాయింట్మెంట్ మీకు కావాలనుకున్నా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. నమస్తే.